కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అంశంపై రాజకీయ మీడియా వర్గాల్లో మరోసారి చర్చ జోరందుకుంది. ఇటీవల ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కొత్త సమీకరణాలు పరిశీలిస్తున్నందున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేవు. పార్టీ అంతర్గత వర్గాల చర్చలుగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగాయన్న వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధూతగా కొంతమంది నేతలు రాష్ట్ర స్థాయి పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీలోని 10 జన్పథ్ కేంద్రంగా పాత విభేదాలు పక్కన పెట్టి విస్తృత కూటమి నిర్మాణం అనే దిశగా చర్చలు సాగుతున్నాయని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ కథనాలను కాంగ్రెస్ లేదా వైసీపీ అధికారికంగా ధృవీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కూటమి లేదా విలీనంపై ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇండి కూటమి భవిష్యత్ ఐక్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ నేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి వంటి నేతల మధ్య సమన్వయం సవాల్గా మారిందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై ఆసక్తి పెరుగుతోంది. అయితే విలీనం లేదా పొత్తు వంటి అంశాలు ప్రస్తుతం పూర్తిగా ఊహాగానాల స్థాయిలోనే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండడంతో ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు విస్తృత చర్చలు అవసరమని భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ వైసీపీ సమీకరణాలపై వస్తున్న వార్తలు రాజకీయ వేడి పెంచుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అధికారిక స్పష్టత వచ్చే వరకు అనిశ్చితంగానే కొనసాగుతోంది.